ఇక్కడ నుంచి చూస్తే ఈ రామ బాణం అనేది షేప్ కనిపిస్తుంది. ఇంత లైటింగ్ ఉంది కదా, మనం ఇట్లాగా ఒక ఆర్చ్ లాంటి దాంట్లోంచి వచ్చాము. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది, మళ్ళీ ఇంకొక వైపు కర్వ్ అన్నమాట. ఇట్లాగా కనుక వెళ్తే మనకి ఈ రామాలయము కనిపిస్తోంది. సో దిస్ ఈజ్ రామ్ నారాయణం. ఈ టెంపుల్ని రామ్ నారాయణం అంటామన్నమాట. స్పెషాలిటీ చెప్దామా ఇంకొకసారి, దట్ ఈజ్ రామధనస్సు ఆకారంలో షేప్లో ఈ టెంపుల్ మొత్తము ఉంటుంది. లోపల మొత్తము కూడా మనకి రామాయణం ఎపిసోడ్కి ఒక పిక్చర్ లాగా శిల్పాలు బొమ్మలు చెక్కి ఉంటాయి, బొమ్మల్ని తయారు చేసి ఉన్నారు. దట్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్. నారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంకి వచ్చాము. ఇది కొత్తగా కడుతున్న టెంపుల్. చూసారా ఎంత అందంగా ఉందో. ప్రతి ఆర్చ్లో కూడా ఒక నామము. ఈ టెంపుల్ పైనుంచి చూస్తే రామ బాణం లాగా ఉంటుందిట. అది కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి బోర్డులో చూస్తే రామనారాయణం అని కనిపిస్తుంది కదా, దానిపైన మనకి రామధనస్సు కూడా కనిపిస్తుంది. రాముల వారు ఉన్నారు. సో ఒక అద్భుతాన్ని చూడ్డానికి వెళ్దాము లోపలికి. చెప్పులు అందరు వదిలేరు, మీరు చెప్పులు అక్కడ వదిలేరు, చెప్పులట్టు వదిలేండి. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మనకి అందమైన కొలను, ఆఫ్ కోర్స్ ఫ్లవర్స్ లేవు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చాలా అందంగా ఉంది. విజయ గణపతి స్వామి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంది. టికెట్ తీసుకునే రూమ్, ఆఫీస్ రూమ్ కూడా చాలా ఒక టెంపుల్ లానే కనిపిస్తోంది మనకి. ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీసుకోవడము చాలా బాగుంది. ఇదే టెంపుల్ ఆవరణలో శివుడి కూడా ఉన్నాడు. శివపార్వతులు, శివలింగము, నంది. చాలా విశాలమైన ప్రాంగణము, ఆలయం మొత్తము కూడా. కృష్ణుడి చుట్టూ గోవుల్ని కట్టేశారు, గోశాల లాగా. ఎంతో అందమైన సుందరమైన విగ్రహము. జరగవా బాబు? అద్భుతంగా గోవుల మధ్యన కృష్ణయ్య. సరస్వతి మాత విగ్రహము, ఆంజనేయ స్వామి. టెంపుల్ లోపల కూడా ఎంత అందంగా ఉంది చూడండి. చాలా విశాలమైన ప్రాంగణము. ఈ ప్రాంగణం మొత్తము కూడా ఇదే రకంగా ఉంది. పైకి వెళ్ళాలి, పైనుంచి చూస్తే వ్యూ బాగుంటుంది. రామధనస్సు లాగా ఉంటుంది టెంపుల్ మొత్తము. నారాయణ టెంపుల్లో ఇంకో అద్భుతము పద్మనాభ స్వామి.
మెట్లు ఎక్కి పైకి వెళ్ళి అంతా చూడడం ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కుతూ మనము పైకి వెళ్ళి చూస్తాము. నైట్ అవుతూ ఉండడం వలన లైట్స్ కూడా వేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కృష్ణ నామస్మరణతోటి మారుమ్రోగుతోంది ఈ ప్రాంతం అంతా. ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పాలి. పైకి మెట్లు ఎక్కుతూ ఆంజనేయ స్వామి దర్శనము, సరస్వతి మాత దర్శనము ఇందాక కింద నుంచి చూసాము. ఇప్పుడు లైట్ల కాంతిలో పైనుంచి చూస్తున్నాము. విష్ణు ఆలయము ఒక అద్భుతమైన ప్రాంగణంలోకి వచ్చాము. స్టెప్స్ ఎక్కి కొద్దిగా హైట్లో ఫస్ట్ స్టేర్ అనుకోండి. జయ విజయులు ద్వారపాలకులు లాగా ఉన్నారు. లోపలంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూద్దాము. ఒక్కొక్క సీనరీ కూడా ఒక్కొక్క అద్భుతం లాగా ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ని ప్రతిబింబిస్తూ ఉంది. రామాయణము మొత్తము కూడా ప్రతిబింబించేటట్టుగా ఈ పిక్చర్స్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఒక అద్భుతంగా చూస్తున్నాం కదా. ఈ మధ్య ఇట్లాంటి కట్టడాలు చాలా ఎక్కువైనాయి, కానీ ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. రామాయణం మొత్తం కూడా మనము చూస్తున్నాం ఇక్కడ ఈ పిక్చర్స్లో. శ్రీరామ నామ శబ్దము, రామశబ్దము పరమ పవిత్రము, పరమ పావనము, అత్యంత పుణ్యాన్నిస్తుంది. తుంగురుడు బాణంకి ఒక దాంట్లోంచి, అంటే ఒక రింగ్ లాంటి దాంట్లోంచి వచ్చాము, ఇంకోవైపు వెళ్తున్నాము. రామాయణం మొదటి నుంచి చివరి దాకా ఒక్కొక్క ఎపిసోడ్ని, ఒక్కొక్క ఇన్సిడెంట్ని, ఒక్కొక్క సీన్ని చూపిస్తూ ఒక్కొక్క పిక్చర్. ఒక్కొక్క పిక్చర్ని డీటెయిల్డ్గా చూస్తూ ఉంటే మనకి ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ మనకుండే టైం ఫ్యాక్టర్లో మనం మొత్తం కవర్ చేసుకోవాలి కాబట్టి ఒక రీల్ లాగా తీయాల్సి వస్తుంది. రామనారాయణం, శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఇప్పటిదాకా మనం చూసాం. మెయిన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ రామాయణం మొత్తము చూసేసి మెయిన్ టెంపుల్కి వచ్చాము. అంతా చేసి ఇక్కడ రాముల వారి దర్శనం కోసం వచ్చాము. దర్శనము అద్భుతంగా జరిగింది. మనకి పైన రూఫ్లో దశావతారాలు కూడా ఉన్నాయి. ఒక భాగంలో ఉండేవి కనిపించవు, కానీ మిగిలినవన్నీ మనం చూడగలిగాము.
వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక అందమైన వ్యూ, ఫౌంటైన్స్ కూడా ఆన్ చేశారు, లైటింగ్ అండ్ ఫౌంటైన్స్. హనుమాన్ 40 అడుగుల హనుమాన్ విగ్రహం పైన బయటికి వచ్చేటప్పుడు వ్యూ మనకి కలర్ఫుల్ లైట్స్ తోటి కనువిందు చేస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.